ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా అద్భుతకరంగా, విశేషకరంగా ప్రతిరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలలో కృప చూపిస్తూ ఉన్నారు. అద్భుతమైన రీతిలో అనేకమైన విషయాలలో దేవుడు మనల్ని సరి చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. మన జీవితాలు ప్రభుతో అంటకట్టబడడం మనం చూస్తున్నాం. మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి 30 రోజులు కూడా దేవుడు కాపాడి మనలందరినీ కూడా చక్కగా ఆత్మీయతలో నడిపించిన విధానాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇది 31వ రోజు అండి. మరి ఈ రోజంతట్లో దేవుని కృపాక్షేమము మనకు తోడే ఉండునుగాక. కేవలము 9 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రార్థన చేద్దాం, ఇలాగనే ఆత్మీకంగా బలపరచబడుతూ ముందుకు సాగుదాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్రత్యేకమైన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. తను వెతుకు వారి ఎడల దయచూపు దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వెతికే వారిగా ఉన్నారా? ప్రార్థిస్తున్నారా? మొదటి సమయం దేవునికి ఇస్తూ ఉన్నారా? రోజంతట్లో కూడా దేవునికి మొదటి స్థానం ఇస్తూ ప్రతి విషయంలో ప్రభు పైన ఆధారపడుతూ ముందుకు సాగుతున్నారా? దేవా, నీ చిత్తమైన ఆయనలా జరగాలయ్యా, నీ కృపచేతను నన్ను నింపయ్యా, నీవు నాకు సహాయం చేయయ్యా, నీవు నాకు తోడుగా ఉండయ్యా, నీవు నన్ను భద్రపరచయ్యా, నీవు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండయ్యా. ఇదిగో ఈ పనులలో నేను ముందుకు వెళ్తున్నానయ్యా, అయ్యా నీవు నాకు తోడుగా ఉండయ్యా అని ఉదయాన్నే లేవగానే దేవుని ముఖ దర్శనాన్ని చూస్తున్నారా? దేవుని వెతికే వారిని దేవుడు ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆయన దయను చూపించే దేవుడై ఉన్నారు. ఒక్క విషయంలో కాదండి, ప్రతి విషయంలో తన దయను చూపించే దేవుడై ఉన్నారు. తను ఆశ్రయించు వారి పట్ల గొప్ప కార్యాలు, గొప్ప మేళ్లను చేసే దేవుడై ఉన్నారు. ప్రాముఖ్యంగా తన దయ, ఆయన దయ మనతో ఉంటే చాలండి, అన్ని విషయాల్లో అన్ని కార్యాలను మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. అందుకనే ఉదయకాల సమయంలో లేవగానే దేవుడిచ్చిన చక్కని ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి అన్ని విషయాల్లో కృతజ్ఞత గల వారమై ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో మరి ప్రభుని వెతికే వారిగా, కనిపెట్టి ప్రార్థించే వారిగా, ఇంకా మిగతా పనంతట్లో కూడా దేవుని సహాయం కోరేవారిగా మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తారండి. అందుకనే ప్రభుని వెతుకుదాం. ప్రభుని వెతుకు వారిని ఆయన గొప్పగా ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. తన దయను చూపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అన్ని విషయాల్లో దేవుని దయను కావాలని మరి అడగండి. దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. అది ఏ విషయమైనా, ఏ భయంకరమైన శోధనైనా, విపత్తైనా, భయంకరమైన పరిస్థితులైనా, అడ్డంకులైన, ఇరుకులైన ఏ విషయంలో అయినా ప్రభు కృప చూపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయండి. దేవా, ఉదయం లేవగానే నేను వెతికే కుమార్తెగా నేను ఉండాలయ్యా, దయ చూపించండి అయ్యా, సహాయం చేయండి అని అడుగుదాం. దేవుని కార్యాలు మన జీవితాల్లో గొప్పవిగా మరి ఉండబోతూ ఉన్నాయి. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడి ఉన్నామయ్యా. నిన్ను వెతుకు వారికి నీ దయను చూపించే దేవుడవై ఉన్నావని అయ్యా స్పష్టంగా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. చక్కని మాటలు, మీ మాటల ద్వారా ఎంతగానో ధైర్యపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని వెతికే వారిగా మా జీవితాలు ఉండునుగాక. మిమ్మల్ని వెతికే వారిగా, సంపూర్ణంగా మీపైన ఆధారపడే వారిగా, నిరీక్షణ కలిగిన జీవితాలతో అయ్యా ఇదిగోండి, ఏది కావాలన్నా అయ్యా మీకు మొదటి స్థానం ఇచ్చేవారిగా, మీ ముఖ దర్శనాన్ని చూసేవారిగా అయ్యా ఇదిగోండి, మీ మహిమను పొందుకునే వారిగా మేము ఉంటే కృప దయచేయండి. ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభా ఇదిగోండి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకుండా మొదటి స్థానం, మొదటి ప్రాధాన్యత మీతో ప్రభా మీకు ఇస్తూ మా జీవితాన్ని సరి చేసుకునే వారిగా ఉందాం కాక. క్షేమం కలుగుగాక. అంతని ఉదయకాల సమయంలో బ్లెస్ చేయండి. వారు చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. కృప కలుగుని గాక. ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మీరు మార్చండి. క్షేమం కలుగును గాక. అలాగే ప్రభ వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీ సహాయం మాకు కావాలి ప్రభ. నిశ్చయముగా ప్రభ, ఎంతమంది అయితే బలహీనతలతో ఉన్నారో, శక్తిహీనులతో ఉన్నారు, ఆయా శక్తిహీనులుగా ఉంటూ ప్రభా
ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నారో మీ బలము చేత నింపండి. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించిన గాక. మరి మర్చిపోకుండా ఫిబ్రవరి 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి జరుగుతున్న 40 రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు సభ కొరకు తప్పక ప్రార్థన చేయండి, పాల్గొనండి. మరి పరిగెత్తుకుంటూ ఆ ముగింపు సభలో మరి దేవుని మాటల కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి పాల్గొందాం. దేవుని కృప అందరికీ తోడేయుండును గాక. ఆమేన్.